హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 5,00,000 రూపాయల ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి అంటే ఒక్క ఇంటి నిర్మాణం 5,00,000 రూపాయలతో తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత కింద 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయనుందనే విషయం మీ అందరికీ తెలుసు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేయనుంది. అయితే చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో అప్లికేషన్లను తీసుకున్నారే తప్ప చాలా గ్రామాలలో ఇప్పటివరకు ఇండ్ల మంజూరు ప్రక్రియకి సంబంధించి జాబితాలను విడుదల చేయలేదు. అంటే అఫీషియల్ జాబితాలు గతంలో గ్రామ సభల ద్వారా నిర్ధారణ కోసం కొన్ని జాబితాలు విడుదల చేసినా కూడా పలువురు విజ్ఞప్తుల మేరకు, పలువురి ఆందోళన మేరకు ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసి రీవెరిఫికేషన్కి కలెక్టర్లకి, అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. మరి ఈ ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది? తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను ఎప్పుడు ప్రభుత్వం లబ్ధిదారులకి పట్టాలు అందించబోతుంది? 5,00,000 రూపాయల నిధులను సబ్సిడీలో ఎన్ని విడతలలో, అలాగే ఏ విడతలో ఎంత మేర ఇవ్వబోతుంది, అలాగే ఫస్ట్ ఫేజ్ నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది అనే అన్ని ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరకు చూడండి. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 72,045 ఇండ్లను మంజూరు చేసిన ప్రభుత్వం వీళ్ళకి మొదటి దశ ఎప్పుడు పూర్తి కాగానే ఎప్పుడు నిధులు జమ చేయబోతుంది అనే అప్డేట్ని కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. సో వీడియోని చివరకు చూస్తే మీకు సమాచారం ఏందనేది అవగాహన రావడానికి అవకాశాలు ఉంటాయి. మన వీడియోలని లైక్ చేస్తే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ, ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ ఏ ఒక్క అప్డేట్ చేసినా కూడా మీకు అందడానికి ఆస్కారాలు ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ప్రతిదీ కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కూడా తెలియడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇక లేటెస్ట్ అప్డేట్లోకి వచ్చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం చేపడితే గూడు లేని, ఇండ్లు లేని ప్రతి ఒక్క పేదవాడికి ప్రభుత్వం ఉచితంగా అంటే సబ్సిడీ కింద 5,00,000 రూపాయలను ఇచ్చి ఒక ఇంటి నిర్మాణానికి తగిన పూర్తి స్థాయిలో నమూనాను కూడా ఆ ప్రభుత్వమే చూపించి దానికి సంబంధించిన బడ్జెట్ని విడతల వారీగా విడుదల చేయబోతుందనే ప్రకటన చేశారు. అయితే ఇందులో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లలో ప్రభుత్వం ఇప్పటి వరకు 72,045 ఇండ్లను మంజూరు చేసింది పత్రాలను. అయితే వాస్తవానికి జనవరి 26వ తారీఖు నాడు ఈ పథకం ప్రారంభిస్తే జనవరి 29వ తారీఖు ఎన్నికల కోడ్ కారణంగా మిగతా పత్రాలకు సంబంధించి ఆలస్యం అవుతుంది అని ప్రభుత్వం చెప్తుంది. కానీ వాస్తవానికి ఇప్పుడున్న సమాచారం ఏంటి అంటే చాలా వరకు కూడా అనర్హులు అంటే పేదల కంటే ఎక్కువ మధ్యస్థాయి తరగతులు ఇండ్లున్న వాళ్ళు కూడా దరఖాస్తులు చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం మళ్ళీ రీవెరిఫికేషన్కి ఆదేశించిన నేపథ్యంలో ఆలస్యం అవుతుందనే సమాచారం తెలుస్తుంది. మరి ఈ ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది అంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ప్రక్రియ మొత్తం కూడా పూర్తయిందని ప్రభుత్వం చెప్తుంది. 4 ఏళ్లలో 20,00,000 ఇండ్లను ప్రభుత్వం నిర్మించాలనే ఉద్దేశంతో మొన్న సంబంధిత కొన్ని ప్రాంతాలలో గృహ నిర్మాణ శాఖ మంత్రులు శ్రీనివాస్ గారు దాదాపుగా 83 ఇండ్లను కొత్తగూడెం జిల్లాలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభించడం జరిగింది. మిగతా వారికి ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అనే విషయానికి వస్తే ఇక్కడ ఆంధ్రప్రభ దినపత్రికలో వారు ముఖాముఖిలో ఒక అప్డేట్ని ఇచ్చారు. ఇళ్ల నిర్మాణానికి నిధుల కేటాయింపుల్లో కేంద్రం కొర్రలు పెడుతున్నా మేము ముందుకెళ్తున్నామని చెప్పి చెప్పడంతో పాటుగా నెలాఖరుకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు జాబితాను ప్రకటిస్తామని చెప్పేసి వివరించడం జరిగింది. అంటే మార్చి 31లోగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన జాబితా అనేది రాబోతుంది. ఈ జాబితా రాగానే ప్రభుత్వం 5,00,000 రూపాయలను 4 విడతలలో లబ్ధిదారి ఖాతాలో జమ చేయబోతుంది. మొదటి విడతలో 1,00,000 రూపాయలు, ఇది పునాది వరకు పూర్తి కావాలనేది ప్రభుత్వం యొక్క రూల్ అనమాట. తర్వాత 1,25,000 రూపాయలు దర్వాజా వరకు ప్రక్రియ పూర్తి కావాలి. 1,75,000 రూపాయలు స్లాబ్ వరకు నిర్మాణం పూర్తి కావాలి. 4వ దశ నమూనాకి తగ్గట్టుగా ఇంటి నిర్మాణం పూర్తయిందని తేలితే మరొక 1,00,000 రూపాయలను ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఇలా 4 విడతలలో నిధులు అనేవి జమ కాబోతున్నాయి. సో ఇక్కడ అప్డేట్ మీకు తెలిసింది అనుకుంటున్నాను. ఇందిరమ్మ ఇండ్ల సెకండ్ ఫేజ్కి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. జాబితాను ఈ నెల చివరికల్లా ప్రకటించే అవకాశాలు అవుపిస్తున్నాయి. ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ తెలియజేస్తుంటాను. ధన్యవాదాలు.